విష్ణుమూర్తి 5వ అవతారమైన కపిల మహర్షి కర్దమ ప్రజాపతి దేవహూతికి పుట్టినవారు. కర్దమ ప్రజాపతి తపస్సుకు మెచ్చి అతనికి కొడుకుగా పుడతానని విష్ణుమూర్తి వరమిస్తారు. అతనిపై కరుణతో భగవంతుడి కంటిలో నుండి 2 కన్నీటి చుక్కలు పడి అవి 2 బిందు సరోవరాలుగా మారిపోతాయి. 9 మంది కూతుర్లతో పాటు కపిలుడు పుడతారు. కుమార్తెలను ఋషులకిచ్చి వెళ్లి చేసి కర్దముడు సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతారు. అప్పుడు ఆయన భార్య కపిలునితోనే బిందు సరోవరం దగ్గరే నివసిస్తుంది. మార్గదర్శనం చేయమని అడిగిన తల్లికి కపిల భగవానుడు సాంఖ్యశాస్త్రాన్ని బోధిస్తారు. శాశ్వతమైన ఆత్మ, ప్రకృతి త్రిగుణాల చేత ప్రేరేపితమయ్యే భౌతిక దేహ తత్వాలను ఆమెకు వివరిస్తారు. భగవంతుని మీద నిజమైన భక్తిలో నెలకొని భక్తియోగాన్ని ఆచరించి భౌతిక మాయ నుండి బయటపడమంటారు. పిండంగా ఉన్న దగ్గర నుంచి చనిపోయే వరకు ఆ శరీరం పడే బాధలను, చనిపోయిన తర్వాత జీవుడు అనుభవించే నరకాన్ని వివరిస్తారు. సాంఖ్యతత్వాన్ని ఉపదేశించి తనను ధ్యానించిన వారు భగవద్ధామానికి చేరుకుంటారని చెప్పి వెళ్ళిపోతారు.